ఆజాద్ పురస్కారం కార్యక్రమం నిర్వహించినటువంటి మన సేవా సమితి ప్రజా సేవా సమితి వారికి మరి ఈ కార్యక్రమం హాజరైనటువంటి అతిథులందరికీ ఉపాధ్యాయులందరికీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మరియు పిల్లలందరికీ అస్సలాము అలైకుం నమస్కారములు. ముఖ్యంగా ఏమిటంటే ఇలాంటి అవార్డ్స్ అంటే నేను కాస్త దూరంగా ఉండడానికి కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో అది మన బాధ్యత మరింతగా పెంచేస్తుంది అన్నమాట. ఆ బాధ్యత పెరిగిపోవడం వల్ల పొరపాటున మనం దాని స్థాయికి మనం వెళ్ళకపోతే ఆ గౌరవాన్ని మనం అగౌరవపరిచినవుతుందేమో అని ఒక భయం. రెండోది ఏమిటంటే ముఖ్యంగా మన బాధ్యత మన దేవుడు ఎలా అయితే ఈ ఉన్నత స్థానాన్ని ఇచ్చాడో, ఎలాగైతే జాతి నిర్మాతనం మనమంతా జాతి నిర్మాతనం అంటే ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ చేసేవాడు చేసేటప్పుడు అది చాలా సాఫ్ట్ గ్లాసు ఉండదన్నమాట. దానివల్ల కూలి ఇతరులు కూడా కొంచెం నష్టం కలగవచ్చు. అలాంటి లోట్లు పొరపాట్లు మా వల్ల అవుతుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు వాటి వల్ల ఎవరికి నష్టం కలగకూడదని నేను ప్రత్యేకంగా అల్లాహ్కు ప్రార్థిస్తున్నాను. అలాగే మౌలానా ఆజాద్ గారు ఎలా అయితే జాతి నిర్మాతనో, ఆయన విద్యా విధానం వైపు ఎలా అయితే చూశారో, ఆయన బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఒక మద్రసా విద్యార్థి. మౌలానా అని అందుకే చెప్పేదాన్ని. అరబీతో పాటు ఫారసీ మరియు ఇంగ్లీషు మరియు బెంగాలీ ఈ భాషలన్నింటిలో చాలా ప్రావీణ్యం గలవాడు. ఎంత ప్రావీణ్యం అంటే ఒకనొక సందర్భంలో ఆయనతో మాట్లాడడం కోసం ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఒక బ్రిటిషు వైస్రాయ్కి సంబంధించిన దగ్గర వచ్చి ఆయన కలిసి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంగ్లీషు చెప్తుంటే ఇంకో అతను వాటితో పాటు వచ్చి ఆయన ఉర్దూలో చెప్తున్నాడు, అనువాదం చేస్తున్నాడు. అనువాదం చేస్తే ఆయన ఒకనొక సందర్భం ఒక పదాన్ని ఏం చేశాడంటే అనువాదం తప్పుగా అనువాదం చేశారు. ఇక్కడ ఈ పదం చెప్పకూడదును, ఈ పదం చెప్పాలని ఇంగ్లీష్ ఆయన చెప్పారు. అప్పుడు ఆయన ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా, ఆ బ్రిటిష్ ఆఫీసరు, ఏమండి మీరు ఇంత బాగా ఇంగ్లీష్ తెలిసినప్పుడు మీరు ఉర్దూలో ఎందుకు వింటున్నారంటే, ఎప్పుడైనా కానివ్వండి మనము భాష విషయంలో ఇతరుల భాషకు మనము తలగ్గితే మనం బానిసలమే అవుతాము. కానీ మన భాషలో ఎప్పుడైతే మనం ప్రావీణ్యం సాధిస్తామో, దాన్నే మనం ఉపయోగిస్తామో, అప్పుడే మనం మన అధికారాన్ని మన ఔన్నత్యాన్ని మనం తీసుకోవాలని చెప్పారు. కాబట్టి ఈ సందేశాన్ని నేను ప్రజలందరికీ ఏం చేస్తున్నానంటే, మనం మన భాషను తప్పకుండా గౌరవించాలి, దాన్ని హీనంగా చూడకూడదు. భాష అనేది భావ వ్యక్తీకరణకు మార్గం మాత్రమే, కానీ అదేదో గొప్పతనం అదేదో కాదు. అయితే